గురువులు చెప్తారు ఆ రహస్యాలన్నీ. అప్పుడు పట్టించుకొని ఈశ్వరుని పట్టుకుంటాడు. అందువల్ల సర్వం హేతద్ బ్రహ్మ అని సామాన్యంగా చెప్పి అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మ బ్రహ్మ అని నిర్దేశించి చెప్తున్నాడు. ఇప్పుడు బ్రహ్మ ఉంది ఎట చెప్పినట్టయింది, అపరోక్షం. ఇది అని చెప్తుంటే అపరోక్షం కదా. అది అన్నాడు పూర్వం అభిధాన ప్రాధాన్యంగా చెప్పినప్పుడు. అప్పుడు మనకు బ్రహ్మ అంటే ఎవరిది పరోక్షంగా ఉన్నది. ఇప్పుడు ఇది అయమాత్మ బ్రహ్మ అని చెప్తున్నాడు కూడా అపరోక్షం, అపరోక్షమైపోయింది. అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్. సోయం ఈ ఆత్మ ఉందే చతుష్పాత్, 4 పాదములు కలిగినటువంటిది. ఈ ఆత్మ 4 పాదాలు కలిగింది. 4 పాదాలంటే ఒక గోవుకు 4 పాదాలు ఉన్నట్టు ఈ ఆత్మ కూడా 4 పాదాలు ఉంటాయని అర్థమా? అట్లా కాదు. ఒక రూపాయి అంటే ఏమిటి? 4 పావలాలు. రూపాయి అంటే 4 పావలాలు అన్నట్టు. ఏమి పాదాలంటే 4, రూపాయికి 4 పావలాలు అంటే ఇట్ట నిలబడుకొని ఉంటుంది. అక్కడ పావలాల మీద రూపాయి. ఏమి ఆ రీతిగా ఆత్మ పాదాలంటే ఆ మాదిరిగా అర్థం చేసుకోవాలి. అంతేగాని 4 భాగాలుగా ఉంటుంది అని. 4 పాదాలు, 4 భాగాలు, 4 పావలాలు. ఆ రూపాయి 4 భాగాలుగా ఉంది. అట్లా 4 పావలాలుగా ఉంది అన్నట్టు. సోయమాత్మ చతుష్పాత్, 4 పాదాలు కలిగినటువంటిది. ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా చెప్పినాడు. ఇప్పుడు అది ప్రత్యక్షంగా అక్కడ చెప్పినాడు. కానీ అక్కడిది ఇది అప్రత్యక్షంగా ఉన్నది, పరోక్షంగా ఉన్నది. ఇప్పుడు ఇది కూడా ప్రత్యక్షమే. ఏమే ఇప్పుడు అది ఇది అన్నాడు, ఇది అది అన్నాడు. ఇట్లా తిప్పి చెప్పింది దేనికి అని అంటే ఈ 2 ఒక్కటే అనే అర్థం బాగా దృఢపడే దాని కొరకు ఓంకారమే బ్రహ్మ, బ్రహ్మమే ఓంకారం అని చెప్పినట్టయింది. ఇదేది ఇంతగా ఎందుకు చెప్పినాడు అని అంటే ఇప్పుడు ఒక ఓంకారం అంటే ప్రత్యేకంగా ప్రయత్నంతో దాన్ని తెలుసుకోవాలి. ఒక బ్రహ్మ అంటే దీన్ని ప్రత్యేకంగా తెలుసుకోవాలి. 2 ఒకటంటే ఒకే ప్రయత్నంతో 2ని తెలుసుకోవచ్చు. అర్థమైందా? ఈ 2 అది ఇది ఒకటే అంటే ఒకే ప్రయత్నంతో 2 తెలుసుకోవచ్చు. లేకపోతే ఒక ప్రయత్నంతో ఒకదాన్ని, ఇంకొక దాన్ని వేరుగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒకే ప్రయత్నంతో 2ంటిని తెలుసుకోవచ్చు. అదే ఇది ఇదే అది ఓం బ్రహ్మ అయిపోయి. ఏమి ఈ సౌకర్యం కొరకు ఇదంతా కల్పన చేసినారు. సర్వం హేతద్ బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ సోయమాత్మా చతుష్పాత్. అయమాత్మ బ్రహ్మ ప్రత్యక్షం గా చెప్పినాడు. కాబట్టి ఇటువంటి ప్రత్యక్షమైనటువంటి 2 ఒకటే. ఒకే ప్రయత్నంతో 2ంటిని తెలుసుకున్నట్టయింది. అందువల్ల ఆరెందుకని అక్కడ అట చెప్పి ఓంకార ప్రాధాన్యంగా చెప్పినాడు. ఇక్కడ అభిధేయం అర్థం పరబ్రహ్మ, అది వాచ్యం కదా, అదే కదా అర్థం. పరబ్రహ్మ ప్రాధాన్యంగా ఇక్కడ చెప్పాడు. అంటే అర్థ ప్రాధాన్యం, అర్థానికి ప్రాధాన్యం ఇచ్చినాడంటే బ్రహ్మకు ప్రాధాన్యం ఇచ్చినాడని అర్థం. కాబట్టి అది ఇది ఒకటే అని ఒకే ప్రయత్నంతో 2ంటిని తెలుసుకున్నట్టు. అహం బ్రహ్మాస్మి తత్వమసి, అది ఒకే ప్రయత్నంతో 2ంటిని తెలుసుకున్నట్టు. ఆ సౌకర్యం కొరకు ఇవన్నీ కల్పన చేస్తున్నాడు. ఇక దీనికి పాదాలు అవన్నీ కూడా ఈ చెప్పింది దేని కొరకు అంటే ఈ సౌకర్యంతో చక్కగా సులభంగా ఇక తెలుసుకునే దాని కొరకు వీటి పాదాలను కల్పన చేసినాడు. అంటే ఆ పాదాలు ఏవి? 4 పాదాలు అన్నావు కదా, ఏమిటి ఆ పాదాలు? ఇక మీద చెప్తాడు, మళ్ళీ ఆయనే చెప్తాడు. కాబట్టి ఇటువంటి ఓంకారం అంటే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మ ఎవరు? నేనే. నేను అహం బ్రహ్మాస్మి అని ఈ రీతిగా తెలుసుకొని
అందరూ బ్రహ్మానందంతో విరాజిల్లుదురుగాక. అన్నీ జరుగుతాయి. అదే మనస్పందన అంటారు. మనస్సు ఆయా సంస్కారం కలిగి అట్లా 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 భాషిస్తుంది అక్కడంతా. అదే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ ఈ తేజస్తో కూడింది కాబట్టి అది కలవాడు కనుక తైజస్సుడు అయిపోయింది. తేజస్సు గలవాడు అంటే ప్రజ్ఞ గలవాడు అని అర్థం. ప్రజ్ఞామాత్రుడు. అక్కడ వస్తువులు ఏమి ఉండవు. కానీ నత్ర సూర్యో భాతి నా చంద్రతారకం. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, ఆకాశం ఏదీ లేదు, కానీ అన్నీ ఉంటుంది. అన్నీ కనిపిస్తాయి, ఒక్కటి లేదు. రాత్రి పగలగా కనిపిస్తుంది. వీడికి రాత్రి పండుకొని నిద్రపోతే కదా కళ వచ్చింది. రాత్రి కదా నిద్రపోతున్నాడు, వాడికి పగలగా ఉంటుంది. ఎక్కడో ఇక్కడ పండుకుంటాడు, మద్రాసులో, లేక వాడు లండన్ అమెరికా కూడా పోయిచ్చినాడు అనుకోండి. ఇక్కడ వాళ్ళ మంచం మీద, ఇంట్లో మంచం మీద పండుకొని ఉంటే వాడికి లండన్ కనిపిస్తుంది, అమెరికా కూడా కనిపిస్తుంది. ఏది ఉంది అక్కడ? ఏదీ లేదు, కానీ అన్నీ కనిపిస్తుంది. అది అందువల్ల తైజస్సుడు వాడే తిరిగి ఆ సంస్కారంతో జాగ్రత్త అవస్థకొస్తాడు. మళ్ళీ ఈ జాగ్రత్త అవస్థ నుండి మళ్ళా సుషుప్తికి పోతాడు. లేదు ఈ విశ్వడే స్వప్నావస్థకు పోయినాడు అనుకోండి, అక్కడ వాళ్ళ సుషుప్తి అవస్థకు పోయినాడు. వీడు ఒక్కడే, చాలామంది లేరు. అందులో విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు అవస్థాభేదాన్ని బట్టి వాళ్ళకు నామభేదం, అంతేగాని వస్తువు మాత్రం ఒక్కటే. ఈ విశ్వడు అంటే ఒక్కొక్క శరీరానికి సంబంధించిన వాడు, కానీ అందరి యందు నేననే భావం ఆయనకుంది కాబట్టి ఈ విశ్వడు ఏమైపోయినాడు? ఆయనే వైశ్వానరుడు అయిపోయినాడు. అందుకని వైశ్వానరుడు అని చెప్పినాడు. అట్లే ఈ స్వప్నావస్థలో తైజస్సుడు అంటాడు. ఆ తైజస్సు అంటే సూక్ష్మ శరీరం నందు ఒక్కొక్క సూక్ష్మ శరీరానికి ఒక్కొక్క తైజస్సుడు. ఈ సూక్ష్మ శరీరాల్లో ఉండే అందరి యందు నేననే భావం ఉంటుంది. హిరణ్య గర్భుడు సూక్ష్మ శరీరం నందు ఒక్కొక్క దాని యందు నేనంటే తైజస్సుడు. ఈ సమస్త సూక్ష్మ శరీరాల యందు నేననే అభిమానం ఏదైతే ఉందో ఏమిటప్పుడు హిరణ్య గర్భుడు. అందువల్ల ఈ తైజస్సుడే హిరణ్య గర్భుడు, హిరణ్య గర్భుడే తైజస్సుడు. ఇక సుషుప్తి అవస్థకు పోతే అక్కడుండే దేవుడు ప్రాజ్ఞుడు. వాడు వేరు వేరు ఒక్కొక్క సుషుప్తి అవస్థలో ఉండే శరీరానికి సంబంధించి ఒక్కొక్కడుగా ఉంటాడు. అందరి యందు నేననే అభిమానం ఉంటే అప్పుడేమైపోయినాడు? ప్రతి ఆయన అదే అవ్యాకృతుడు. అవ్యాకృతుడు అయిపోయినాడు. ఇప్పుడు ఈ ప్రాజ్ఞుడు అవ్యాకృతుడు ఒకటే. అది ఇవన్నీ తెలుసుకోవాలా. ఎంత ఇప్పుడు మనం దేని గురించి విచారించేది? ఓంకారాన్ని గురించి. ఓంకారం అంటే ఏమిటి? అక్షరమా లేక ఇంకొకటే ఏమిటని ఇదంతా ఓంకార నిర్ణయం చేసేదానికి ఇదంతా. ఓంకార నిర్ణయం దేనికి చేసేది అంటే ఆత్మజ్ఞానంలో ఇది ఉపాయం. ఓంకార నిర్ణయము ఆత్మజ్ఞానానికి ఉపాయం కాబట్టి ఓంకార నిర్ణయం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా జాగ్రత్త స్థాన. ఇప్పుడు వైశ్వానరుడు చెప్పినాడు, జాగ్రత్త అవస్థలో ఉంటాడు. బహిప్రజ్ఞుడు బాహ్య విషయముల యందు ఆసక్తుడై ఉంటాడు. సప్తాంగములు ఉన్నాయి, ద్విలోకం, శిరస్సు మొదలైనటువంటి 19 ముఖ, 19 ముఖాలు కలిగి ఉంటాడు. అంటే 19 ద్వారాలు అని అర్థం. 19 ద్వారాలు ద్వారా 19 విషయాలను గ్రహిస్తూ ఉంటాడని తాత్పర్యం. ముఖం అంటే ముఖస్థానం, అందుకని చెప్పింది. ముఖస్థానంతో కదా అందరూ స్వీకరిస్తారు. ఈయన అవన్నీ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఆయా విషయాలను గ్రహిస్తాడు కనుక
అవన్నీ ముఖ రూపములైనవి అని అభిప్రాయంతో చెప్పినాడు. స్థూల భుక్కు ఇవి గ్రహింపబడేటువంటి శబ్దాదులన్నీ కూడా ఏమిటి స్థూలమైనవి కాబట్టి స్థూల భుక్, స్థూలం భునక్తి, ఇది స్థూల భుక్, స్థూలాన్ని అనుభవించేవాడు అని అర్థం. వైశ్వానర అందరి యందు నేననే అభిమానం కలిగి ఉన్నాడు. అందరూ ఒక్కొక్కడు విశ్వడు, అందరి యందు నేను వైశ్వానరుడు కాబట్టి విశ్వడే వైశ్వానరుడు, అందుకని వైశ్వానరుడు అని చెప్పినాడు. ఇది ప్రథమ పాద. చతుష్మాత్ అన్నాడు కదా, ఆ ఆత్మ 4 పాదాలు కలది. ఆ 4 పాదాలలో మొట్టమొదటి పాదం చెప్పినాడు ఇప్పుడు. ఎవరు? వైశ్వానరుడు మొదటి పాదము అని చెప్పినాడు. కాబట్టి బాగా గమనించుకొని ఇంకన్నీ క్రమక్రమంగా అన్నీ వస్తాయి. ఇక ద్వితీయ పాదం, తృతీయ పాదం, చతుర్థ పాదం అన్నీ బాగా చెప్తాడు విశ్వ. ఇవన్నీ ఎందుకు చెప్పినాడు అని అంటే ఇటు పాదాలు అన్నీ విమర్శించి చెప్పినట్టయితే అప్పుడు ఆత్మజ్ఞానం సులభంగా కలుగుతుంది. అదెట్లా? ఇప్పుడు విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ చెప్పి ఉండేది. ఈ విశ్వడు ఎవడు అంటే విశ్వడు వీనికంటే సూక్ష్మమైన వాడు తైజసుడు. కాబట్టి మళ్ళా లయావస్థను చెప్పేటప్పుడు ఈ విశ్వడు వెళ్ళి ఆ తైజస్సులో లయమైపోతాడు. ఎవడైతే ఓం అంటాడో, ఓం అన్నప్పుడు వాడికి పరమాత్మ కనిపిస్తాడు కదా, ఆ పరమాత్మ ఎట్ట కనిపించినాడు వాడికి అని అంటే ఇప్పుడు ఈ విశ్వడు వెళ్ళి ఆ తైజస్సులో లయమైపోతాడు. ఆ తైజస్సుడు ఆ ప్రాజ్ఞంలో లయమైపోతాడు. ఈ ప్రాజ్ఞుడు వెళ్ళి ఆ ప్రత్యేగాత్మలో లయమైపోతాడు. ప్రత్యేగాత్మ జ్ఞానం, అదే పరమాత్మ. వాజ్పేయి అర్థమైందా? ఈ రీతిగా జ్ఞానం కలిగేదానికి ఉపాయం ఇవన్నీ చెప్తున్నాడు. కాబట్టి సులభంగా ఆత్మజ్ఞానం కలిగేదానికి మనకు ఒక ఉపాయం చెప్తున్నాడు. ఇది ఉపాయం అన్నమాట. అర్థమైందా? అందుకని ఈ రీతిగా అన్ని విభజించి చెప్తూ ఉన్నాడు. పాదములని కల్పన చేసినాడు. ఎందుకంటే జ్ఞానం సులభంగా కలిగేదాని కొరకు, జ్ఞానానికి ఉపాయం అది. ఇట్లా ఓంకారం నిర్ణయం చేస్తే అది జ్ఞానానికి ఉపాయం అవుతుంది అని అర్థం. కాబట్టి ఓంకారాన్ని గురించి విచారణ చేసుకోవాలి అని అభిప్రాయం. ఓం సహనా భవతు. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకొని ఇవన్నీ చక్కగా తెలుసుకొని ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని బ్రహ్మానందంతో విరాజిల్లుదురు. మాండూక్యోపనిషత్తు స్వప్నస్థాన అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ ప్రవివిక్త భుక్ తైజసో ద్వితీయ పాద. ఇప్పుడు వైశ్వానరుడు ప్రథమ పాదం అని చెప్పబడింది. ఇప్పుడు ఆత్మకు ద్వితీయ పాదం అని చెప్తున్నాడు. ద్వితీయ పాదం ఎవరు? తైజసుడు అంటే తైజసుడైనటువంటి హిరణ్య గర్భుడు అని అర్థం. ఈయన ఎట్లాంటి వాడు? కొన్ని విశేషణాలతో చెప్తున్నాడు. ఎట్లాంటి వాడు? స్వప్నస్థాన, స్వప్నం స్థానం యశస. యస్య యవనికి స్వప్నం స్వప్నావస్థ, స్థానం స్థానము. ఆయన స్వప్నస్థాన అంటే స్వప్నావస్థలో ఉండేవాడు అని అర్థం. వైశ్వానరుణ్ణి చెప్పినప్పుడు ఈయన జాగ్రత్త అవస్థలో ఉండేవాడు, అది స్థానం ఆయనకని చెప్పినాం. అతను ఇప్పుడు తైజసుని చెప్పేటప్పుడు ఈయనకు స్థానం ఏది అంటే స్వప్న స్థానము. అంతఃప్రజ్ఞ, ఆయన బహిప్రజ్ఞుడు, ఈయన అంతఃప్రజ్ఞుడు.
అంతఃప్రజ్ఞుడు అంటే అర్థమేమి అంటే, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఆయా ఇంద్రియాల ద్వారా ఆ విషయాలను గ్రహిస్తాడు. గ్రహించినప్పుడు దానివల్ల మనస్సు ఆ భావాన్ని పొంది ఉంటుంది కదా, ఆ సంస్కారాన్ని పొంది ఉంటుంది కదా. ఆ సంస్కారమే అవన్నీ సంస్కార రూపంగా ఇక్కడ కనిపిస్తాయి. అక్కడ వస్తువులు ఉండి కనిపిస్తాయి, ఇప్పుడు అన్నీ సంస్కార రూపంగా కనిపిస్తాయి. అదే మనస్పందన అని అంటారు. మనస్పందన అంటే ఆ సంస్కార రూపంగా ఉండడము అని అర్థం. అందువల్ల అంతఃప్రజ్ఞ బాహ్య బయటికి ఇంద్రియాలు వెళ్ళి అక్కడున్న విషయాలను గ్రహించవు. అంత సంస్కార రూపంగా ఉంటుంది కాబట్టి అది అంత అంతఃకరణంలోనే ఇదంతా జరిగిపోతూ ఉంటుంది కనుక అంతఃప్రజ్ఞ. విషయాలు బయట లేవు, ఇప్పుడు అన్ని లోపలే ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? సంస్కార రూపంగా ఉన్నాయి. జాగ్రత్త అవస్థలో విషయాలు బయట ఉండి అన్నీ స్పష్టంగా తెలుస్తూ ఉండేవి, ఇప్పుడు అట్లా లేవు. ఆ వాని వల్ల ఒక సంస్కారం పుట్టి ఇదంతా లోపలే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల అంతఃప్రజ్ఞ. అంతః ప్రజ్ఞ యశస అంతఃప్రజ్ఞ. ఈయన ప్రజ్ఞ అంత లోపలే అంటే విషయాలన్నీ కనిపించడం, అదంతా లోపల నేను అని అర్థం. సప్తాంగ. ఈయన కూడా ఆ సప్తాంగాలు కలవాడు. సప్తాంగాలంటే ఏమని చెప్పింది? ఏవేవి? ఏమే? ద్యులోకము శిరస్సు, సూర్యుడు కన్ను, వాయువు ప్రాణము, ఆకాశము మధ్యము అంటే నడుము అని అర్థం. ఆకాశం, ఆ పైన జలము, ఈ మూత్రస్థానమైన పొత్తి కడుపు, ఏమి ఆ పైన పృథివీ పాదములు, ముఖము, ఆహవనీయ అగ్ని, ఈ 7 చెప్పబడింది. అప్పుడు స్థూలంగా ఉండేదన్నీ ఇప్పుడు సూక్ష్మంగా అన్నీ ఉంటాయి. ఆయన స్థూలం కాబట్టి స్థూలంగా ఉండేవి, ఇప్పుడు అన్నీ సూక్ష్మంగా ఉంటాయి అని అర్థం. ఏకోన వింశతి ముఖ, 19 ముఖాలు ఉంటాయి ఇక్కడ కూడా. అక్కడ స్థూలములు, ఇప్పుడు అన్నీ ఆ మనస్సంస్కార రూపంగా ఉంటాయి. అప్పుడు జాగ్రత్త అవస్థలో అన్ని స్థూలంగా ఆయా ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించినాడు. అవన్నీ ఇప్పుడు సంస్కార రూపంగా ఉన్నాయి మనస్సులో, కాబట్టి సూక్ష్మ రూపంతో ఉంటాయి అన్నమాట. 19 ఏమిటా? 19 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు 3 5 15, తర్వాత అంతఃకరణం అంటే మనోబుద్ధి చిత్త అహంకారం, ఇవి 4, మొత్తం ఎన్నే? 19. ఈ 19 ముఖాలు అన్నాడు. ముఖాలని ఎందుకు అన్నాడు అని అంటే వీని ద్వారా ఆ సూక్ష్మములైన శబ్దాదులను గ్రహిస్తాడు కాబట్టి ముఖం వంటివి కాబట్టి ముఖాలు. ముఖంతో గ్రహిస్తారు కదా అన్నిటినీ, ఆ రీతిగా ముఖముతో గ్రహించినట్టుగా వీటితో గ్రహిస్తాడు కాబట్టి సూక్ష్మములైన వాణిని ఇవి కూడా ఆయనకు ముఖాలే అని అర్థం. ఏకోన వింశతి ముఖ ప్రవివిక్త భుకు. అక్కడ వైశ్వానరుడు స్థూల భుక్ అన్నాడు. స్థూలములైన శబ్దాది విషయాలను ఈ ఇంద్రియాల ద్వారా గ్రహించేవాడు అని చెప్పినాడు. ఇక్కడ అన్ని సూక్ష్మమే, అందుకని ప్రవివిక్త భుక్ అంటే సూక్ష్మములైనటువంటి ఈ విషయాలను గ్రహిస్తాడు, అనుభవిస్తాడు అని అర్థం. సూక్ష్మములైన శబ్దాదులను అనుభవిస్తాడు అని తాత్పర్యం. తైజస ద్వితీయ పాద, అటువంటి తైజస్సుడు ద్వితీయ పాద.
స్వప్న స్థానంలో ఉంటాడు, అంత ప్రజ్ఞ కలిగి ఉంటాడు, సప్తాంగములు, ఏకోనవింశతి ముఖములు ఉంటాయి, సూక్ష్మ బుక్కు. కాబట్టి అటువంటి తైజస్సుడు. ఈయన తైజస్సుడు ఎందుకైనాడు అంటే విషయము శూన్యమై కేవలం ప్రకాశ రూపమైనటువంటి ప్రజ్ఞయందు భ్రష్టగా ఉండడాన్ని బట్టి ఈయన తైజస్సుడు అని అంటారు. ప్రజ్ఞ స్థూలంగా ఉంటాయి. ఏమిడు విశ్వడు, వైశ్వానరుడు, వాళ్ళు స్థూల భుక్కులు. ఇదంతా సూక్ష్మం. జాగ్రత్త అవస్థలో ఆయా విషయాల ద్వారా, ఆయా విషయాలను ఆయా ఇంద్రియాల ద్వారా గ్రహిస్తాడు. వాటి వల్ల ఒక సంస్కారం పడుతుంది. ఆ సంస్కార రూపంగా ఇప్పుడు అన్నీ ఉంటాయి. అంతేగాని బాహ్య వస్తువులు ఏమి ప్రత్యేకంగా ఉండవు. సంస్కార రూపంగా ఉండడం బట్టే ఈయన సూక్ష్మ ప్రవివిక్త బుక్ అన్నాడు. అంతఃప్రజ్ఞానం కూడా దాన్ని బట్టే. బయట విషయాలు ఉంటే వాటిని గ్రహిస్తే అప్పుడు బహిర్ముఖుడు. ఇప్పుడు బయట విషయాలు ఏం లేవు, అన్నీ లోపలే ఉన్నాయి సంస్కార రూపంగా. సరే, ఈ రీతిగా స్వప్నావస్థ దీనికి ఇది స్థానంగా కలిగినటువంటి వాడు తైజస్సుడు. ఆయన ఎట్టాటి వాడంటే తక్కినవన్నీ ఆయనకి ఈయనకి సమానంగానే ఉన్నాయి. అయితే ఆయనకి స్థూలంలో ఈయనకు సూక్ష్మములు. ఇది విశేషం. చెప్పదగింది ఏమిటి? ఇప్పుడు జాగ్రత్త అవస్థను గురించి చెప్పినాడు విశ్వడు అని, స్వప్నావస్థలో తైజస్సుడు అని చెప్పినాడు. ఇక చెప్పదగింది ఏమిటి? సుషుప్తి, దానిలో ఉండేవాడు ఎవడో ప్రాజ్ఞుడు, ఇవన్నీ చెప్పాలా? అది చెప్తున్నాడు. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం. సుషుప్తస్థానః ఏకీభూతః ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయో ఆనందభుక్ చేతో ముఖః ప్రాజ్ఞః తృతీయ పాదః. ఈ ప్రాజ్ఞుడు తృతీయ పాదము అని చెప్తున్నాడు ఆత్మకు. ఆత్మకు కదా ఈ పాదాలన్నీ చెప్పింది. ఆత్మ అంటే ఎవరు? ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మకే ఈ వైశ్వానుడు ప్రథమ పాదమని, తైజస్సుడు ద్వితీయ పాదమని, ఈ ప్రాజ్ఞుడు తృతీయ పాదమని, ఇక చతుర్థ పాదం తుర్యం చెప్పబోతాడు. అయితే ఈ సుషుప్తి ఎట్లాంటిది తెలియదు ముందు అంటే చెప్తున్నాడు. ఎత్ర సుప్తో నకంచన కామం కామయేతే నకంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం. ఎక్కడ నిద్రించిన వాడై, సుప్త అంటే నిద్రించినవాడు, ఎక్కడ నిద్రించిన వాడై నకంచన కామం కామయతే, ఏ ఒక్క కోరికను కోరడో. ఎక్కడ నిద్రించిన వాడై ఏ కోరికను కోరడో. నకంచన స్వప్నం పశ్యతి, ఒకానొక స్వప్నాన్ని కూడా పొందడో. తత్ సుషుప్తం, అది సుషుప్తి అన్నాడు.
అంటే తత్వ అప్రతిబోధ లక్షణమగు సుషుప్తి 3 అవస్థల్లోనూ ఉంటుంది. తత్వ అప్రతిబోధ రూపమైన సుషుప్తి అంటే తత్వజ్ఞానం లేకుండా పోవడమే తత్వ అప్రతిబోధ రూపము. తెలిసిందా? తత్వ ప్రతిబోధం లేదు కాబట్టి తత్వ అప్రతిబోధం ఉంది. తెలుస్తుందా? అదేనదే ఒక సుషుప్తి. ఆ అజ్ఞానం అనేదే ఒక సుషుప్తి. ఆ సుషుప్తి 3 అవస్థల్లోనూ ఉంటుంది. జాగ్రత్త అవస్థలో ఉంటుంది, స్వప్నావస్థలోనూ ఉంటుంది, సుషుప్తి అవస్థలోనూ ఉంటుంది. ఆ సుషుప్తి అర్థమైందా? అది తత్వ అప్రతిబోధం. తత్వం అంటే ఏదైతే ఉందో జీవబ్రహ్మ ఐక్య రూపమైన జ్ఞానం, అది తత్వం. దాని యొక్క అప్రతిబోధం. ప్రతిబోధం అంటే జ్ఞానం లేకుండా పోవడం. అది 3 అవస్థల్లో ఉంటుంది అని చెప్పింది. ఏమే 3 అవస్థల్లో ఉంటుందంటే జాగ్రత్త అవస్థలో కూడా ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఇప్పుడు అందరికీ తత్వజ్ఞానం ఉందా? లేదు కాబట్టి ఏముంది? తత్వ అప్రతిబోధ లక్షణ రూపమైన సుషుప్తి ఉంది. అర్థమవుతుంది కదా? తత్వ అప్రతిబోధ రూపమైన సుషుప్తి ఈ జాగ్రత్త అవస్థలో ఉంది. అట్టనే స్వప్నావస్థలోనే ఉంటుంది. ఇక్కడ ఉంటే కదా అక్కడ ఉండేది. అందువల్ల ఇక్కడ లేదు కాబట్టి అక్కడ కూడా లేదు. అందువల్ల తత్వ అప్రతిబోధ రూపమైన సుషుప్తి స్వప్నావస్థలోనూ ఉంటుంది. ఇంకా సుషుప్తి అవస్థలో ఉండనే ఉంటుంది. ఏమి తెలుస్తుందా? 3 అవస్థల్లోనూ ఉంటుంది కాబట్టి ఈ సుషుప్తిని ప్రత్యేకంగా చెప్తున్నాడు. అందువల్ల సుషుప్తి అంటే ఏమిటో చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు 3 అవస్థల్లో సుషుప్తి ఉంది. అందువల్ల సుషుప్తి అంటే ఏమిటి అన్నే అప్పుడు ఈ విశేషణాలన్నీ వేసి చెప్తున్నాడు. సుషుప్తి అంటే ఫలాంది. ఏమిటేదా సుషుప్తి? ఎత్ర సుప్తో నా కంచన కామం కామయేతే. ఎచ్చట సుప్తుడై అంటే సుషుప్తిని పొందినవాడై నిద్రితుడై నా కంచన కామం కామయేతే, ఏ కోరికను కోరడో. అని ఈ విశేషణం వేయడం వల్ల ఇది జాగ్రత్త అవస్థలో లేదు, ఉన్నది. ఇప్పుడు ఇక్కడ లేదు. ఇప్పుడు జాగ్రత్త అవస్థ కంటే వేరైపోయింది. ఇది తత్వ అప్రతిబోధ రూపమైనటువంటి సుషుప్తి అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కానీ ఇప్పుడు సుషుప్తి అంటే ఏదేం చెప్పాలా అంటే జాగ్రత్త అవస్థలో కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఎత్తర సుప్త నకంచన కామం కామయేతే. ఏ అవస్థ ఎందు నిద్రితుడై ఏ కోరికను కోరడో. ఎక్కడ? కేవల సుషుప్తిలో అయితేనే ఇది జరిగేది. జాగ్రత్త అవస్థలో ఆ సుషుప్తి ఉన్నప్పటికీ, తత్వ అప్రతిబోధ రూపమైన సుషుప్తి ఉన్నప్పటికీ కోరికలు కోరుకుంటూనే ఉంటాడు. తెలుస్తుంది కదా? జ్ఞానం లేదు, లౌకికమైన విషయాలన్నీ కోరికలు కోరుతూనే ఉంటాడు. అందువల్ల ఇప్పుడు జాగ్రత్త కంటే విలక్షణమైందే లేదా ఇది? ఇక్కడ నిద్రపోతే మాత్రం కోరికలు ఉండవు. జాగ్రత్త అవస్థలో తత్వ అప్రతిబోధ రూపమైన సుషుప్తి ఉన్నప్పటికీ కోరికలు ఉంటాయి. ఇక్కడ నిద్రపోతే మాత్రం ఇక్కడ కోరికలు లేవు అని ఇది జాగ్రత్త అవస్థ కంటే విలక్షణంగా ఉంటుంది అన్న అర్థాన్ని చెప్పినాడు. ఇక స్వప్నావస్థని గురించి చెప్తున్నాడు. నకంచన స్వప్నం పశ్యతి. ఇప్పుడు స్వప్నావస్థలో ఉంటే స్వప్నాన్ని పొందుతూ ఉంటాడు. ఈ సుషుప్తిలో ఉందే అక్కడ కూడా తత్వ అప్రతిబోధ రూపమైనటువంటి సుషుప్తి ఉంది, కానీ స్వప్నాలను పొందుతూనే ఉంటాడు. అర్థమైందా? స్వప్నావస్థలో కూడా తత్వ అప్రతిబోధ రూపమైన సుషుప్తి ఉంది. అయినప్పటికీ అక్కడ కలలు కంటూ ఉంటాడు స్వప్నావస్థలో. ఇప్పుడు ఇక్కడ స్వప్నాలు కూడా లేవు. అందువల్ల ఈ స్వప్నావస్థ కంటే
ఆ జాగ్రత్త అవస్థ కంటే కూడా ఈ సుషుప్తి విలక్షణమైంది. ఇక్కడ ఎత్తర సుప్తో నకంచన కామం కామయతే, ఏ కోరికను కోరడు, ఏ స్వప్నాన్ని పొందడు, అది సుషుప్తం. అందుకని ఎన్ని చెప్పాల్సి వచ్చింది. అందువల్ల సుషుప్తి 3 అవస్థల్లోనే ఉంటుంది. తెలిసింది కదా, ఏ సుషుప్తి 3 అవస్థల్లో ఉండేది. తత్వ అప్రతిబోధ రూపమైన సుషుప్తి అంటే తత్వజ్ఞానం లేకుండా పోవడం. ఇప్పుడు తత్వజ్ఞానం జాగ్రత్త అవస్థలో ఉందా లేదా? అజ్ఞానికి తత్వజ్ఞానం ఎక్కడుంది? వాడికి తప్ప అప్రతిబోధ రూపమైన సుషుప్తి ఉందా లేదా వాడికి? ఆయన కోరికలు కోరుతున్నాడు కాబట్టి ఇది జాగ్రత్త అవస్థ కాదు. ఇక్కడ ఉంటే కోరికలు కోరాడు. ఈ సుషుప్తికి వస్తే ఇక్కడ కోరికలు కోరాడు కాబట్టి ఇది జాగ్రత్త అవస్థ కాదు. పోనీ స్వప్నావస్థ అవుతుందా అని అంటే ఇవి కళలు కూడా కనడు. ఆ స్వప్నంలో ఉంటే తత్వ అప్రతిబోధ రూపమైన సుషుప్తి ఉన్నప్పటికీ కళలు కంటూ ఉంటాడు. ఇక్కడ కళలు లేవు. కాబట్టి ఆ జాగ్రత్త అవస్థ కంటే ఆ స్వప్నావస్థ కంటే ఈ స్వప్నావస్థ ఉంది, ఈ సుషుప్తి ఉంది విలక్షణమైంది అని ఆ రెండింటికంటే వేరు చేసి సుషుప్తి అవస్థ అంటే ఏమిటో చెప్పినాడు ఇప్పుడు. అది అందుకని యత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి తతు సుషుప్తం, అది సుషుప్తి. తర్వాత చెప్తున్నారు సుషుప్తస్థాన, సుషుప్తస్థాన, సుషుప్తం స్థానం ఏసి సహ. ఎవనికి ఈ సుషుప్తి స్థానము అంటే ఆ సుషుప్తి అవస్థలో ఉంటాడు, అక్కడ ఉంటాడు కాబట్టి అదే పగలు అంత ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం. మనుషులు, పశువులు, పక్షులు, చెట్లు, పుట్టలు అన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయా లేదా? రాత్రిపూట ఇవన్నీ ఇట్లనే ఉంటాయా లేదా? ఇట్లనే ఉంటాయి. కానీ ఏదైనా ఒకటి కనిపిస్తుందా? ఏది కనిపిస్తుంది? పగలు అన్నీ కనిపించినాయి, మళ్ళీ ఇవన్నీ ఇట్లనే ఉంటాయి రాత్రి కూడా, కానీ ఒకటి కనిపించదు. ఏమైపోయింది? అంత ఏకమైపోయింది. అప్పుడు విడివిడిగా కనిపించేది ఇలా మనుషులు, ఈ పశువులు, ఈ పక్షులు అని వేరువేరుగా తెలిసేవి. ఇప్పుడు రాత్రిపూట ఉందే ఒక్కటి తెలియదు, అంత ఏకమైపోయింది, ఏది తెలియదు. అవన్నీ అట్లనే ఉన్నాయా లేదా? ఉన్నాయి, అయినప్పటికీ ఒకటి తెలియదు, అంత ఏకమైపోయింది. ఆ రీతిగా ఈ జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో ఆయా విషయాల జ్ఞానాలు కలిగినాయి కదా, అవన్నీ మనస్పందితములు అయి ఉన్నాయి కదా. సంకల్ప అంటే మనస్సులో ఆయా తదాకారాన్ని పొంది ఆ మనస్సులో సంస్కార రూపంగా ఉన్నాయి కదా అన్నీ. అందువల్ల ఇప్పుడు అవన్నీ కూడా ఈ అవస్థకు వచ్చేటప్పటికే అన్నీ ఏకమైపోయాయి. ఆ స్వప్నావస్థలో కనిపించినవి, ఆ జాగ్రత్త అవస్థలో కనిపించినవి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయినాయి? ఏమి ఒక్కటి తెలియదు. ఎట్లా? పగలన్నీ కనిపించినాయి కానీ రాత్రి ఒకటి కనిపించదు, అంత ఏకమైపోయింది. అప్పుడు విడివిడిగా వేరువేరుగా తెలిసేవి, ఇప్పుడు ఒక్కటి కూడా తెలియదు, అంత ఏకమైపోయింది. అట్లనే ఈ జాగ్రత్త స్వప్న అవస్థల్లో ఏ ఏ విషయాలు ఇదివరకు మనస్పందితములుగా ఉండేవో అవన్నీ కూడా ఈ అవస్థకు వచ్చేటప్పటికే ఒక్కటి ఏమీ మిగిలి ఉండదు, ఒక్కటి తెలియదు. కాబట్టి వాడేవాడు ఒక్కడే ఉంటాడు, అందులో ఏకీభూత, ఇవేవి ఉండవు. తెలుస్తుంది కదా, అన్నీ మన సంస్కార రూపంగా ఉండిపోతాయి, ఒక్కటి తెలియదు.
అందువల్ల ఏకీభూత, తానొక్కడు మాత్రమే ఉంటాడు. ఆయన ఏకీభూత ప్రజ్ఞాన ఘన అన్నాడు. ఏకీభూత ప్రజ్ఞాన ఘన, ప్రజ్ఞాన ఘన ఏవాయం, ప్రజ్ఞాన ఘన ఏవానందమయ అన్నాడు. అంటే ఇప్పుడు ప్రజ్ఞాన ఘన, ప్రజ్ఞాన ఘనుడు అంటే అర్థమేమి అంటే ఈ జాగ్రత్త అవస్థలో, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కొన్ని సంస్కారాలు మనకు చూసినాము, దానివల్ల కొన్ని సంస్కారాలు కలిగినాయి కదా, అవన్నీ ఏమి రూపయ్యాయి, ఇప్పుడు ఏమైపోయినాయి, మన సంస్కార రూపంగా ఉన్నాయి. దానే మనస్పందన అని కూడా అంటారు. సంస్కారం అంటే స్వప్నావస్థలో కొన్ని చూస్తాం, అవి కూడా ఏమవుతాయి, మన సంస్కార రూపంగా ఉండిపోతాయి. ఏమి అందువల్ల సంస్కార రూపంగా ఉంటూ ఏ ఒక్కటి తోచదు, అంత ఏకమైపోయింది. ఈ ప్రజ్ఞానం ఘనమైపోయింది. అందువల్ల ఆ జ్ఞానాలు ఈ జ్ఞానాలు అన్నీ కలిసి ఏకమైపోయినాయి. కాబట్టి ప్రజ్ఞాన ఘన. అర్థమైందా? జాగ్రత్త విషయకమైనవి స్వప్న విషయకమైనటువంటి ఏ ఏ జ్ఞానాలు అయితే ఉన్నాయో అన్నీ మనస్పందన రూపంగా ఉన్నాయి, మన సంస్కార రూపంగా ఉన్నాయి. కానీ అన్నీ కలిసి ఇప్పుడు ఒక్కటి తెలియదు. ఈ సుషుప్తికి వచ్చేటప్పటికి ఒకటి తెలియదు. కాబట్టి ఏమైపోయినాయి, అన్నీ ఘనీభూతం అయిపోయినాయి. అన్ని ఘనీభూతం అయిపోయినాయి. కాబట్టి ప్రజ్ఞాన ఘన. ప్రజ్ఞాన ఘన ఏవ ఆనందమయ. ఆ ప్రజ్ఞాన ఘనుడు కాబట్టే ఆనందమయుడు. ఇప్పుడు అన్నీ ఘనీభవించినాయి, ఒక్కటి దేని యొక్క జ్ఞానము లేదు. అందువల్ల ప్రజ్ఞాన ఘనుడైనాడు కాబట్టి ఆనందమయుడైనాడు. అందువల్ల ప్రజ్ఞాన ఘన ఏవ ఆనందమయ, ప్రజ్ఞాన ఘనుడే ఆనందమయుడు. అంటే అర్థమేమి, ఇప్పుడు ఏదైనా జాగ్రత్త అవస్థకు సంబంధించిన సంస్కారాలు కానీ స్వప్నావస్థకు సంబంధించిన సంస్కారాలు కానీ ఏదైనా ఒకటి స్ఫురించి ఉంటే అది తనకు అనుకూలంగా ఉంటే సంతోషం, ప్రతికూలంగా ఉంటే దుఃఖం కలిగేది. ఇప్పుడు అన్నీ ఘనీభవించిపోయినాయి. ఘనీభవించి ఏది స్ఫురించదు. ఏది స్ఫురించకుండా ఉంటే ఇప్పుడు ఏముంది, అంత ఆనందం. ఏదైనా స్ఫురిస్తే దానికి తగినటువంటి సంతోషమో దుఃఖమో కలుగుతుంది. ఇప్పుడు ఏది అంత ఘనీభూతం అయిపోయింది కాబట్టి ఏది స్ఫురించదు. ఏది స్ఫురించి ప్రజ్ఞాన ఘనుడు కాబట్టి ఆనందమయుడు. అర్థమైందా? అట్లా అందువల్ల సుషుప్తిలో ఏది స్ఫురించదు కదా, అందువల్ల ప్రజ్ఞాన ఘనుడు కాబట్టి ఆనందమయుడైనాడు. సుషుప్తిలో వీడికి ఆనందమే ఉంటుందని అంటారు. ఆనందం ఎందువల్ల ఉంది అంటే ఏది స్ఫురించదు. జాగ్రత్త అవస్థకు సంబంధించినదైనా అది మన సంస్కార రూపంగానే ఉండిపోయింది. అది స్వప్నావస్థకు సంబంధించిన అదే మన సంస్కార రూపంగా ఉండిపోయింది. కాబట్టి ఇది ఏది స్ఫురించదు, అంత ఘనీభవించిపోయింది. అవివేకావస్థ, వాటి యొక్క అవివేకం అంత ఘనీభవించింది కాబట్టి ఏది స్ఫురించదు. కాబట్టి ఆనందం. ఈ ఆనందం ఎంతవరకు ఉంటుంది? వాడు సుషుప్తిలో ఉన్నంత వరకు ఉంటుంది. మళ్ళా లేస్తే మళ్ళా అవన్నీ జ్ఞాపకం వస్తాయి. మళ్ళా వాడికి దుఃఖమో సుఖమో మళ్ళా కలుగుతూనే ఉంటుంది. అనుకూలమైతే సుఖం, ప్రతికూలమైతే దుఃఖం కలుగుతూనే ఉంటుంది. ఏమి ఒకడు ఏది పట్టించుకోకుండా ఊరికి అట్లా ఉన్నాడు అనుకోండి, వాడు మంచి ఆనందంలో ఉన్నాడని లోకంలో అంటారు. ఏం పట్టించుకోకుండా ఊరికి అట్లా ఉంటే వాడు ఆనందంగా ఉన్నాడని అంటారు. వాడు ఆనందంగా ఉన్నాడా? వాడికి ఇంకా స్ఫురించాల ఏది, అందుకని అట్లా ఉన్నాడు. వాడు ఆనందంగా ఉన్నాడు అన్నాడు. ఆ విధంగానే ఇక్కడ ఆనందం అంత మాత్రమే. కానీ ఆనందం ఉంది,
ఆ మోక్షంలో కలిగేటువంటి దుఃఖ నివృత్తి పరమానందం, ఆ ఆనందము, ఆ దుఃఖ నివృత్తి లేదు ఇక్కడ. ఆ దుఃఖ నివృత్తి ఉన్నట్టయితే వాడు ముక్తుడైపోతాడు. ఏమే ఆ దుఃఖ నివృత్తి లేదు, ఆ ఆనందము ఇప్పుడు లేదు. అయితే ఏది స్ఫురించలేదు కాబట్టి ఆనందం. ఏమీ స్ఫురించని వాడు ఊరుకు అట్లా ఆనందంగా ఉంటాడు. వాడు వీడు బాగా ఆనందంగా ఉన్నాడు అన్నట్టే ఇది. ఏమే అంతేగాని మోక్షములో ఉన్న ఆనందము అని కాదు అని అర్థం. ఆ మోక్షానందము, ఆ దుఃఖ నివృత్తి ఉన్నట్టయితే ముక్తుడైపోయేవాడు. ఏమే అందువల్ల వీడు పోయినాడు కాబట్టి మళ్ళా వీడు లేవడం అనేది లేదు, ఉత్థాన దశ లేదు, తిరిగి ప్రత్యుత్థానం లేదు. లేస్తున్నారు కదా, నిద్ర ఉండి అందరు లేస్తున్నారు కదా, అదే ముక్తి అయిపోతే మళ్ళీ అక్కడి నుంచి లేవడం ఉండదు. లేస్తున్నాడు, ఏమే నిద్ర ఉండి మనం లేస్తున్నాడు కదా, అక్కడే ఆనందం కలిగింది, దుఃఖ నివృత్తి కలిగింది, మోక్షం వచ్చేసిందంటే వాడు తిరిగి లేవడు, లేస్తున్నాడు. కాబట్టి అది దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి ఉందే, అది మోక్షం కాదు. అక్కడ ఏదో ఆ స్థాన అవస్థా విశేషాన్ని బట్టి కలిగింది. అవేవి స్ఫురించకుండా ఉండేటప్పటికే అంత ఏకీభవించినాయి, ఏది స్ఫురించలేదు కాబట్టి ఆనందం. లోకంలో అట్లా ఉంటారు కొంతమంది, ఏది స్ఫురించకపోతే వాడు ఆనందంగా ఉంటాడు, అంతే. వల్ల అప్పుడు దుఃఖం లేదు అంటే దుఃఖం యొక్క ఆత్యంతిక నివృత్తి లేదు. ఆత్యంతిక నివృత్తి అంటే అర్థమేమే, దుఃఖం యొక్క సంపూర్ణ నివృత్తి, దుఃఖ లేశం కూడా ఉండదు. ఈ తర్వాత కూడా తలెత్తదు దుఃఖం. అది ఆనందం. అప్పుడు సంపూర్ణ దుఃఖ నివృత్తి అని అంటే ఎట్లా అంటే, ఒకరింట్లో పెరట్లో ఒక ముండ్ల చెట్లు ఉంది. ఆ ముండ్ల చెట్టు ఉంటే అది అప్పుడప్పుడు ముండ్లు పడుతూ ఉండేది. అక్కడ పోతే అక్కడ పోయిన వాళ్ళు ఏదో తొక్కుతూ బాధపడుతూ ఉండేవాళ్ళు. ఇది ఎట్లా బాగా దీన్ని తీసేయాల చెట్టు అనుకొని వాళ్ళు మొదలంటే నరికేసినారు. నరికేస్తే పోతుందా దుఃఖమా? మళ్ళా ఇప్పుడు కొద్ది రోజులు మాత్రం అట్లా ఉంటుంది. మళ్ళా క్రమంగా అది చిగిర్చి మళ్ళా కొమ్మలు రెమ్మలు అన్నీ వచ్చి మళ్ళా ముళ్ళు పడతాయి, మళ్ళా దుఃఖమే. అందువల్ల ఏం చేయాలా? దాన్ని కూకటి వేరుతో లాగేయాలి, త్రవ్వి. కూకటి బాగా త్రవ్వేసి కూకటి వేరుతో లాగి పారేస్తే ఇంకెప్పుడైనా ఉంటుందా? ఉండదు. అట్టాడిది మోక్షం. ఆత్యంతిక దుఃఖ నివృత్తి అంటే సంపూర్ణ దుఃఖ నివృత్తి అంటే అట్టాడిది. తిరిగి ఎప్పుడు అది చిగిర్చదు. వీడికి మొదలు అట్లా నరికేసేస్తే ఈ కొద్ది రోజులు లేకపోతే ఉంటుంది, కానీ మళ్ళీ వచ్చేస్తుంది. కానీ కూకటి వేరుతో లాగి పారేస్తే మళ్ళీ ఎప్పుడూ ఉండదు. అటువంటిది దుఃఖ నివృత్తి అంటే. ఆ దుఃఖ నివృత్తి ఇక్కడ లేదు, తాత్కాలికంగా ఉంది. మళ్ళా లేస్తాడు, లేస్తే మళ్ళీ సుఖము దుఃఖం అన్నీ ఉంటాయి. అది అందువల్ల ఆత్యంతిక దుఃఖ నివృత్తి లేదు, తాత్కాలిక దుఃఖ నివృత్తి. ఆనందం కూడా అంతే, తాత్కాలికమైందే, శాశ్వతం కాదు. ఆయన్ని ఏమన్నారు? ఆనందభుకు ప్రాజ్ఞ చేతోముఖ. ఆనంద బుక్, ఆ ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందువల్ల ఆనంద బుక్. అప్పుడు ఏదీ లేదు కాబట్టి దుఃఖం లేదు కనుక ఆనందం. దుఃఖం లేకపోవడం వల్లే ఆనందం. అందువల్ల ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి ఆనంద బుక్. చేతోముఖ, చేతోముఖం అన్నారు అంటే అర్థమేమే? జాగ్రత్త అవస్థలో లేదు స్వప్న అవస్థలో ఆయా విషయాలను మనం తెలుసుకుంటున్నాం. అంటే దేంతో తెలుసుకుంటున్నాం? ఆ చిత్తంతో తెలుసుకుంటున్నాం. చేత అంటే చిత్తం,
ఏమే ఆ చిత్తంతో తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇది జాగ్రత్త అవస్థలో చిత్తం ద్వారా ఆయా విషయాలు ఇట్లా 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 తెలుసుకున్నాం, స్థూలములైనవి. మళ్ళా స్వప్నావస్థకు వస్తే ఈ సూక్ష్మములైన వాటిని చిత్తము ద్వారానే తెలుసుకుంటూ ఉన్నాడు. ఏమే అందువల్ల ఈ చిత్తము ద్వారమైంది ఏది ఆయా విషయాలను తెలుసుకోవడానికి. జాగ్రత్త అవస్థ విషయాలు, స్వప్నావస్థ విషయాలు తెలుసుకోవాలంటే ఇతనికి చిత్తము ద్వారం, దీని ద్వారా తెలుసుకుంటున్నాడు అని అర్థం. కాబట్టి చేతో అదే ముఖం అనే అన్నాడు. ద్వారం అనేదాన్నే ముఖము అన్నాడు. తద్వారా వీడికి తెలియబడుతున్నాయి కాబట్టి చేతో ముఖ అంటే వీడు జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఏ ఏ జ్ఞానాలను సంపాదించుకున్నప్పుడు చిత్తము ద్వారా కదా సంపాదించుకున్నాడు. ఇప్పుడు అవి ఘనీభవించి ఉన్నాయి కాబట్టి తెలియలేదు. కానీ అక్కడ సంపాదించింది దేని ద్వారా? చిత్తము ద్వారానే. కాబట్టి చేతో ముఖుడు. ముఖుడైన వాడెవడు? ప్రాజ్ఞ. ప్రాజ్ఞ అని అర్థం. అజ్ఞ అంటే ఇప్పుడు ఏం చెప్పాలా? నజానాతీతి అజ్ఞ. తెలియనివాడంటే ఎవడు? అజ్ఞుడు. అజ్ఞుడు అంటే ఎవరు? తెలియనివాడు. నజానాతీతి అజ్ఞ. ప్రకృష్ట అజ్ఞ ప్రాజ్ఞ. మిక్కిలి అజ్ఞాని అని అర్థం. అంటే కొన్ని చోట్ల ప్రాజ్ఞుడు అంటే బాగా గొప్పగా తెలిసినవాడు అని చెప్తారు. అర్థమైందా? రాముడు ఎట్టాటువంటి ప్రాజ్ఞుడు అని చెప్పినాడు వాల్మీకి మహర్షి. మరి ప్రాజ్ఞుడు అంటే ఏమీ తెలియనివాడని చెప్పారు. ఇప్పుడు రాముడు ఏమి తెలియనివాడా? ఏమి రాముడేమి తెలియనివాడా? మరి ప్రాజ్ఞుడు అని చెప్తారా? మరి ఈవిడేమి తెలియనివాడు, రాముడు అన్నీ తెలిసినవాడు. అందువల్ల రాముడు అంటే ఇప్పుడు ప్రాజ్ఞుడు అంటే బాగా తెలిసినవాడు, అన్ని విషయాలు చక్కగా తెలిసినవాడు, ఆత్మజ్ఞానం కూడా కలవాడు అని కూడా అర్థం వస్తుంది. మరి అక్కడ అన్నీ తెలిసినవాడు, ఆత్మజ్ఞాన సంపన్నుడు, ప్రాజ్ఞుడు అని అర్థం అక్కడ చెప్పింది. ఇక్కడ ప్రాజ్ఞుడు అంటే ఏమీ తెలియదు. ప్రకృష్టం అజ్ఞానం అంటే జాగ్రత్త స్వప్న అజ్ఞానాలన్నీ ఘనీభూతమై వీడు ఘనీభవించింది. అందువల్ల ప్రజ్ఞాన ఘనుడు అని చెప్పినాము ఇక్కడ. తెలిసిందా? మరి ఏమిటిది అని అంటే ఆ వ్యుత్పత్తి చెప్పుకోవడంలో వేరు. నజానాతీతి అజ్ఞ అని చెప్పినాము. అది ప్రకృష్ట అజ్ఞ ప్రాజ్ఞ, లేక ప్రకృష్టాశ్చాసో అజ్ఞశ్చ ప్రాజ్ఞ అని ఇప్పుడు అర్థం. అప్పుడేమర్థము? వ్యుత్పత్తి అప్పుడేమంటే జానాతీతి జ్ఞ. జానాతీతి జ్ఞ అంటే తెలిసినవాడు. జానాతీతి జ్ఞ. ప్రకృష్టం ప్రకృష్టశ్చాసౌ జిజ్ఞస్య ప్రజ్ఞ. అప్పుడు ప్రజ్ఞ అవుతుంది. ప్రకృష్టశ్చాసౌ జ్ఞశ్చ ప్రజ్ఞ. ప్రజ్ఞయేవ ప్రాజ్ఞ. అప్పుడు అట్లా అర్థం చెప్పుకుంటే అన్నీ తెలిసినవాడు అని అర్థం. ఇట్లా అర్థం చెప్పుకుంటే ఏమీ తెలియని. అర్థమైందా? అది జానాతీతి జ్ఞ. ప్రకృష్టశ్చాసో జ్ఞశ్చ ప్రజ్ఞ అవుతుంది. ప్రాజ్ఞ కాదు, ప్రజ్ఞ. ప్రజ్ఞయేవ ప్రాజ్ఞ. ప్రజ్ఞుడే ప్రాజ్ఞుడు అయిపోయింది. ఆ అర్థంలోనే స్వార్థములో అని స్వార్థం చెప్పుకోవాలి. అప్పుడు వాడిని గురించి చెప్పేవాడితే ఆయన గుణాలను వర్ణించాలి. ఈ లోకంలో గొప్పవాడేవుడు అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు ప్రాజ్ఞుడు అని. ఇటు ఎవడు అంటే శ్రీరాముడు అన్నాడు అని చెప్పినాడు. అందువల్ల అప్పుడు అర్థం అట్లా, ఇప్పుడు అర్థం ఇట్లా. ఇది ఏమీ తెలియని వాడు ఇప్పుడు. అజ్ఞ ప్రాజ్ఞ. సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది.
ప్రా అజ్ఞ ప్రాజ్ఞ. ప్రా అంటే ఏమిటి? ప్రకృష్ట అజ్ఞ, బాగా అజ్ఞాని కాబట్టి ప్రాజ్ఞుడు, అదే అర్థం. ఇప్పుడేమి? ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే. ఎత్ర ఎక్కడ, ఏ స్థానమునందు నిద్రించిన వాడై నకంచన కామం కామయతే, కంచన ఒకనొక కామం కోరికను నా కోరడు. నకంచన స్వప్నం పశ్యతి, ఒకనొక స్వప్నాన్ని కూడా పొందడు. తత్సుషుప్తం, ఆయా అవస్థల్లో అన్ని కోరికలు కోరుతూ ఉంటాడు, స్వప్నాలు పొందుతూనే ఉంటాడు. కానీ ఈ అవస్థలో మాత్రం ఆ కోరికలు లేవు, ఆ స్వప్నాలు లేవు. కాబట్టి ఇది సుషుప్తి. అయితే తత్వ అప్రతిబోధ రూపమైనటువంటి ప్రతిబంధకం ఒకటి ఉంది, సుషుప్తి. తత్వ అప్రతిబోధ రూపమైన సుషుప్తి అది ఉందా లేదా? ఉంది. అది 3 అవస్థల్లోనూ ఉంటుంది. ఇప్పుడు తత్వజ్ఞానం లేదు ఒకడికి, జాగ్రత్త అవస్థలో లేదు, స్వప్నావస్థలోనూ లేదు, సుషుప్తి అవస్థలోనూ లేదు. కాబట్టి తత్వ అప్రతిబోధ రూపమైనటువంటి సుషుప్తి ఉందే అన్ని అవస్థల్లో ఉంది. అయినప్పుడు ఈ సుషుప్తిని అన్ని అవస్థల కంటే వేరుగా ఎట్లా చెప్తా? అంటే యేసుడు ఎక్కడ ఉన్నప్పుడు కోరికలు కోరడం, స్వప్నాలు పొందడం, అది సుషుప్తి. అప్పుడు జాగ్రత్త అవస్థలో తత్వ అప్రతిబోధ రూపమైన సుషుప్తి ఉన్నప్పటికీ కోరికలు కోరతాడు, ఇక్కడ కోరడు. అందువల్ల ఇది జాగ్రత్త అవస్థ కాదు. స్వప్నావస్థలో తత్వ అప్రతిబోధ రూపమైన సుషుప్తి ఉన్నప్పటికీ అక్కడ కలలు అంటాడు, ఇక్కడ కలలు లేదు. కాబట్టి ఇది స్వప్నావస్థ కూడా కాదు. ఈ రెండింటికి వేరే అయితే ఎప్పుడైందో అప్పుడేమైంది? అది సుషుప్తి అని దాన్ని వేరు చేసేదానికి ఈ మాటలు చెప్పినాడు. ఎత్ర కంచన ఎత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం. సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయ. ప్రజ్ఞాన ఘనుడైనాడు కాబట్టి ఆనందమయుడు. ప్రజ్ఞాన ఘనం అంటే అర్థమేమి? ఆ సుషుప్తి అవస్థకు సంబంధించిన, స్వప్నావస్థకు సంబంధించిన, జాగ్రత్త అవస్థకు సంబంధించిన ప్రజ్ఞానాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఘనీభవించినాయి. కాబట్టి ప్రజ్ఞాన ఘనుడు అంటే ఏది తెలియకుండా పోయింది కాబట్టి ప్రజ్ఞాన ఘనుడు. అవన్నీ ఘనీభవించినాయి కాబట్టి ఏది తెలియకుండా ప్రజ్ఞాన ఘనుడు. ఏది తెలియకుండా ఉన్నాడు కాబట్టి వాడు ఆనందమయుడు. ఏది తెలియకుండా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాడు అందరూ. ఏదైనా తెలిస్తే కదా అక్కడ దుఃఖం వచ్చేది. ఆయాస లేకుండా హాయిగా కూర్చోంటే వీడు సుఖవంతుడు, ఆనందరూపు, ఆనందం కలవాడు అని అంటారు. హాయిగా కూర్చోన్నాడు, వాడికి ఆయాసం ఏమి లేకుండా కూర్చొని ఉన్నాడు. వాడు ఆనందమయుడు, వాడు ఆనంద స్వరూపుడు. వాడికి ఏ దుఃఖం లేదు, అంత సుఖిగా ఉన్నాడంటారు. ఇది అంతే. ఆ దుఃఖాలు ఏవి లేవు కాబట్టి సుఖం. అంతేగాని ఆత్యంతిక దుఃఖ నివృత్తి కాదు, తాత్కాలిక దుఃఖ నివృత్తి కాబట్టి ఆనందం. అందువల్ల ఇది మోక్షం కాదు, సామాన్యంగా ఇప్పుడు అది అంత. అందుకని చెప్పింది సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఏవాయం ఘన ఏవ ఆనందమయో హ్యానంద భుక్ చేతోముఖ ప్రాజ్ఞ. చేతోముఖ జాగ్రత్త స్వప్నావస్థల్లో ఆయా విషయాలన్నీ చిత్తం ద్వారా తెలుసుకున్నాడు కదా, కాబట్టి చేతోముఖుడు. అది ద్వారము, ఆయా జ్ఞానాలకు చేతస్సు ద్వారము అని అర్థం. అదే ద్వారం కాబట్టి ముఖం అన్నాడు దాన్ని. అటువంటి ప్రాజ్ఞ
ప్రాజ్ఞ తృతీయ పాద, ఆత్మకో తృతీయ పాదం, ఇక 4వ పాదం చెప్పవలసి ఉంటుంది. అదే చతుర్థ పాదం అన్నమాట. ఏమది తెలుసుకుంటే చతుర్థ పాదం చెప్పాలి. కాబట్టి ఇవన్నీ బాగా చక్కగా తెలుసుకొని ఈ రీతిగా ఏమని ఆ వైశ్వానరుడు అంటే ఎవడు, విశ్వడు వైశ్వానరుడు, ఆ రీతిగా తైష్యుడు హిరణ్య గర్భుడు, ఆ రీతిగానే ఈ ప్రాజ్ఞుడు ఎవరు అవ్యాకృతుడు, వీళ్ళంతా ఒకటే. ఒక్కొక్కటి ఊరికి ప్రత్యేకంగా చెప్పినా ఒక్కొక్కరికి వేరు వేరు కాదు, అంత వ్యాపకంగా ఉండేవాళ్ళే అని చెప్పి వీరందరినీ కూడా తెలుసుకొని వీటికంటే అందరికంటే విలక్షణమైనటువంటి ఆ తురియ పాదం చైతన్యం, దాన్ని నేనని తెలుసుకుంటే అప్పుడు జ్ఞానం మోక్షం. అది మళ్ళా చెప్తాడు. దానికి కూడా ఏం చెప్తాడు, ఇంకా పైకి పోతాడు. అది సగుణ బ్రహ్మ అవుతుంది, ఆ పై నిర్గుణ బ్రహ్మకు పోతాడు. ఈ రీతిగా ఈ పాదాలన్నీ చెప్పడం వల్ల ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పి త్రోసి వేస్తూ పోతే తురియ పాదం ఏది, అది నేను, అది జ్ఞానం. అప్పుడు జ్ఞానం మోక్షం కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని అందరూ బ్రహ్మానందంతో విరాజిల్లుదురుగాక.